క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ₹1 కోటి నజరానా ప్రకటించారు. వరంగల్లో ఇల్లు, గ్రూప్ 2 ఉద్యోగం ప్రకటించారు. ఇటు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వం పార్టీని సమన్వయం చేసుకుంటే పనిచేయడమే పెద్ద టాస్క్ అని ప్రకటించారు. ఇటు సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలు కంపెనీల ప్రతినిధులు రేవంత్ కు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు పారా ఒలింపిక్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీ. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కలిసిన ఆమెను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. దేశానికి కాంస్య పతకం సాధించిన దీప్తిని అభినందించారు. ఈ సందర్భంగా దీప్తికి సీఎం భారీ నజరానా ప్రకటించారు. ₹1 కోటి నగదు బహుమతితో పాటు వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 పోస్టును ప్రకటించారు. దీప్తి మెంటర్ రమేష్ కు ద్రోణాచార్య అవార్డు కింద ₹10 లక్షల ప్రకటించారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్పోర్ట్స్ వర్సిటీ ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ పతకాలు సాధించే క్రీడాకారులను తయారు చేస్తామన్నారు సీఎం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో రేవంత్ ను కలిశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమయ్యాక తొలిసారి మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. తన నియామకానికి సహకరించిన రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో ఇంతటి స్థాయికి ఎదుగుతానని ఎన్నడూ ఊహించలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అవకాశం ఇచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు మహేష్ కుమార్ గౌడ్. పనిచేస్తే ఏదో ఒక రోజు ఏఐసీసీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ గుర్తిస్తారు అని చెప్పడానికి నా నియామకం ఒక ఉదాహరణ. ఎన్ఎస్ఏలో రాజకీయాలు ప్రారంభించి అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ కానీ పీసీసీ కానీ వివిధ స్థాయిలో పనిచేస్తూ వచ్చినటువంటి నాకు నేను ఎప్పుడు కూడా పనిచేస్తూ పోయాను కానీ పదవుల కోసం వెనక్కి తిరిగి చూడలే. కానీ పెద్దలు గుర్తిస్తూ పోయినారు. దాదాపు 35 ఏళ్ళు పట్టింది నాకు ఎమ్మెల్సీ అవ్వడానికి, అదేవిధంగా ఇవాళ పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎంను శాల్వాతో సత్కరించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రైతు కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కోదండరెడ్డి. ఆ తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కోదండరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి. బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అనేది బీసీలకు కులగణన జరగాలి, వారికనేది వారి సంఖ్యాబలం ప్రకారం అవకాశాలు కలగాలనే ఆలోచన బీసీలలో వ్యక్తమవుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా బీసీల కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలనేసి మాట ఒక కమిట్మెంట్ తోటి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు అందుతున్నాయి. పలు కంపెనీల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా ₹5 కోట్ల చెక్కును సీఎంకు అందజేశారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు ₹1,50 లక్షల చెక్కు అందజేశారు. ఇటు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు సీఎంకు ₹2 కోట్ల విరాళం ఇచ్చారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ రంగరాజు, డైరెక్టర్ సూర్య సీఎంను కలిశారు. ₹1 కోటి చెక్కును అందజేశారు. వరదల్లో ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడారు. ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత నలిమెల భాస్కర్ కు 2024 కాళోజీ పురస్కారం లభించింది. నలిమెల భాస్కర్ ను పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9న కాళోజీ జయంతి రోజున పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.